హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్. భయ్యా మీ దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్‌లో ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఏంటి అంటే ఎక్కువ మంది ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అంటూ ఉంటారు. ఇన్‌ఫాక్ట్ మీ దగ్గర ఉన్నటువంటి కార్డ్స్‌లో కూడా మీకు చాలా సఫిషియంట్‌గా లేదంటే సాటిస్ఫైడ్ అనిపించినటువంటి కార్డ్ ఏంటంటే క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ చెప్తూ ఉంటారు. ఈ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్ ప్రతి బ్యాంక్ మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఈ వీడియోలో మనకు ఒక 4 క్రెడిట్ కార్డ్స్ గురించి అయితే నేను చెప్తాను. ఆ 4 క్రెడిట్ కార్డ్స్ కంపారిజన్ అయితే చేస్తాను భయ్యా. మనకు ఆన్‌లైన్ షాపింగ్‌లో ఏది బెటరు? ఆఫ్‌లైన్ పర్పస్ ఏది బెటరు? రిమైనింగ్ వాటికి ఏది బెటర్‌గా ఉంటుంది? అలాగే వారి యొక్క ఫీస్ కానీ, లేదంటే వెల్కమ్ బెనిఫిట్ కావచ్చు, రివార్డ్ స్ట్రక్చర్ కావచ్చు, మొత్తం డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. సో, వీడియో కొద్దిగా లెంగ్తీగా ఉంటుంది. అయినా కూడా ఖచ్చితంగా యూజ్‌ఫుల్ మ్యాటర్ భయ్యా. కంప్లీట్‌గా వీడియోని స్కిప్ చేయకుండా చూసే వాళ్ళకే వీడియో ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఈ అన్ని క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్‌గా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఆ కార్డ్స్ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భయ్యా ఇక్కడ మనం మాట్లాడుకోబోయే క్రెడిట్ కార్డ్స్ ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ స్విగ్గీ క్రెడిట్ కార్డ్, అలాగే హెచ్ఎస్‌బీసీ లైవ్ ప్లస్ క్రెడిట్ కార్డ్, ఇక ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్. ఇక్కడ మీరు ఒక క్వెషన్ అడగొచ్చు. మీరు చెప్పినటువంటి క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్‌లో ఇంకో కార్డ్ మర్చిపోయారు భయ్యా. అది హెచ్‌డీఎఫ్‌సీ మిలియనియర్ క్రెడిట్ కార్డ్ అని అడగవచ్చు. కానీ మిలియనియర్ క్రెడిట్ కార్డ్‌ని మనం సైడ్‌గా పెట్టేసాం. ఎందుకంటే హెచ్‌డీఎఫ్‌సీ వాళ్ళ యొక్క ది బెస్ట్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అంటే ఒకప్పుడు ఈ మిలియనియర్ క్రెడిట్ కార్డ్ ఉండేది. కానీ రీసెంట్ టైమ్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ మనకి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత ఇదొక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్‌గా చాలా మంది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఫీస్ కూడా తక్కువ ఉంది భయ్యా. సేమ్ ఫీచర్స్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అందుకే దాన్ని కొంచెం సైడ్ పెట్టేసాం. ఇప్పుడు మనం ఈ 4 క్రెడిట్ కార్డ్స్‌లో ఫీచర్స్ ఏంటి? అలాగే ఫీస్ ఏంటి? ఎవరికి యూజ్‌ఫుల్‌గా ఉంటాయో ముందుగా డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఇక్కడ మనకు కేటగిరీ వైస్‌గా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం భయ్యా. ఫస్ట్ మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్ గురించి తెలుసుకుందాం. ఇందులో క్యాష్ బ్యాక్ అనేది ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ 5% ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇక్కడ లిమిటేషన్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎంత క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉందో అవి తెలుసుకుందాం. సెకండ్ ఇక స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ 5% ప్రొవైడ్ చేస్తుంది. హెచ్ఎస్‌బీసీ లైవ్ ప్లస్ క్రెడిట్ కార్డ్ మనకు 1.5% ఇస్తుంది. ఎయిర్టెల్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ 1% ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ జొమాటో అండ్ బిగ్ బాస్కెట్. ఇక్కడ మనకి ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ 5% ఇస్తుంది. ఇక స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ఇక్కడ మనకు కొద్దిగా డిఫరెంట్‌గా యాక్ట్ చేస్తుంది భయ్యా. ఇది కేవలం మనకు 1% అయితే ఇస్తుంది క్యాష్ బ్యాక్ అనేది. ఇక హెచ్ఎస్‌బీసీ లైవ్ ప్లస్ క్రెడిట్ కార్డ్‌లో మనకి సినారియో వేరుగా అయితే ఉంటుంది. ఓవరాల్‌గా ఇక్కడ ఒక 10% అయితే వీటికి ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఎక్స్‌క్లూడెడ్ ఆఫర్స్ అయితే ఉంటాయి. సో, మాక్సిమం ఇక్కడ ఈ కేటగిరీలో 1000 వరకు మాత్రమే వీళ్ళు క్యాష్ బ్యాక్ ఇస్తారు. అలాగే ఇక్కడ ఫుడ్ అండ్ డైనింగ్‌కి మాత్రమే ఈ 10% అప్లికబుల్ అవుతుంది. రూ. 1000 ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ అనేది లిమిటెడ్‌గా పెట్టాడు. తర్వాత ఎయిర్టెల్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్‌లో కూడా అంతే భయ్యా. 10% అయితే ఇస్తారు. బట్ మాక్సిమం ఒక రూ. 500 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ బ్లింకిట్ కానీ లేదంటే ఇన్‌స్టామార్ట్ ఈ 2 కూడా ఎక్స్‌క్లూడెడ్‌గా ఇవ్వడం జరిగింది. ఈ రెండిటికి క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేసుకోలేం. ఇక స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ఇక్కడ మనకి 10% క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఒక మాక్సిమం 1500 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఇక హెచ్ఎస్‌బీసీ లైవ్ ప్లస్ క్రెడిట్ కార్డ్ అలాగే ఎయిర్టెల్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ 10% ఆఫర్స్ సేమ్‌గా ప్రొవైడ్ చేస్తాయి. అంటే స్విగ్గీ, జొమాటో అలాగే మనకి బిగ్ బాస్కెట్ ఈ మూడిటికి కూడా ఈ చివరి 2 క్రెడిట్ కార్డ్స్ ఒకే రకంగా యాక్ట్ చేస్తాయి. ఓవరాల్‌గా ఆన్‌లైన్ పర్పస్ తీసుకుంటే ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ 5% ఇస్తుంది. ఇక్కడ మాక్సిమం మనకు క్యాష్ బ్యాక్ అనేది 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు పర్ మంత్‌కి. అంటే ఓవరాల్‌గా తీసుకున్నట్టయితే ఒక సంవత్సరానికి ఒక 60,000 వరకు ఈజీగా ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్‌తో ఎర్న్ చేసుకోవచ్చు. అందుకే దీన్ని ది కింగ్ ఆఫ్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్తారు భయ్యా ఇప్పటి మార్కెట్‌లో. ఇక సెకండ్ స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ఉంది కదా! సో, ఇక్కడ ఆన్‌లైన్‌లో మనకు మాక్సిమం ఒక 1500 వరకు మాత్రమే ఎర్న్ చేసుకోగలం. ఇక్కడ కూడా మనకు కొన్ని కేటగిరీస్ అయితే ఇచ్చారు కదా! లైకు స్విగ్గీ అప్లికేషన్ ద్వారా మీరేమన్నా ఆర్డర్స్ పెట్టుకున్నారంటే అక్కడ ఒక 10% ద్వారా 1500 ఎర్న్ చేసుకోవచ్చు. ఇక అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అటువంటి దాంట్లో 5% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. దాంట్లో కూడా మాక్సిమం 1500 దాకా వస్తుంది. సో, ఓవరాల్‌గా ఆన్‌లైన్‌లో మనకి ఒక 3000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఇక హెచ్ఎస్‌బీసీ లైవ్ ప్లస్ క్రెడిట్ కార్డ్‌లో మనకి 1.5% ఇస్తారు కదా! సో, మాక్సిమం 1000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా ఎయిర్టెల్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్‌లో మనకి 1% అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇక్కడ లిమిటేషన్స్ ఏమి లేవు. అన్‌లిమిటెడ్‌గా ఎర్న్ చేసుకోవచ్చు. ఇక సెకండ్ ఆఫ్‌లైన్ పర్పస్ అయితే చూద్దాం. సో, ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ మనకు 1% మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇక్కడ మనకు కొద్దిగా డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. సో, మీరు ఆఫ్‌లైన్ పర్పస్ కోసం తీసుకున్నట్టయితే ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ మీకు ఖచ్చితంగా పనికిరాదు. ఇక స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ కూడా అంతే భయ్యా. కేవలం 1% మాత్రమే ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా విత్ లిమిట్ ఆఫ్ రూ. 500. సో, ఓవరాల్‌గా హెచ్‌డీఎఫ్‌సీ స్విగ్గీ క్రెడిట్ కార్డ్ ఆన్‌లైన్‌లో ఒక రూ. 3000, ఆఫ్‌లైన్‌లో ఒక రూ. 500. సో, నెలకి రూ. 3500 వరకు మాత్రమే మనం స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ద్వారా ఎర్న్ చేసుకోగలం. ఇక హెచ్ఎస్‌బీసీ లైవ్ ప్లస్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఇక్కడ ఆఫ్‌లైన్ పర్పస్ కోసం 10% వరకు క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. బట్ జనరల్ ఆఫ్‌లైన్ పర్పస్ అయితే 1.5% అనమాట. ఇక ఎస్పెషల్లీ ఫర్ ఫుడ్డు, డైనింగ్ అండ్ గ్రాసరీస్ ఈ 3 కేటగిరీస్‌లో ఈ హెచ్ఎస్‌బీసీ లైవ్ ప్లస్ క్రెడిట్ కార్డ్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి 10% వరకు ఆఫర్ అయితే ఇస్తుంది. ఇదొక బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఫర్ ఈ గ్రాసరీస్, డైనింగ్ అండ్ మూవీస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఎయిర్టెల్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ అయితే యాజ్ యూజువల్‌గా 1% ఇస్తుంది. అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్. తర్వాత కేటగిరీ యుటిలిటీ బిల్ పేమెంట్స్ లైకు గ్యాస్ రీచార్జ్ చేసుకోవడం, మొబైల్ రీచార్జ్ చేసుకోవడము, డీటీహెచ్ రీచార్జ్, వాటర్ లేదంటే పవర్ ఇలా ఎలక్ట్రిసిటీ నంబర్ ఆఫ్ మనకి ఎవ్రీ మంత్లీ కూడా పేమెంట్ చేసుకోవడం ఉంటాయి కదా! ఇవన్నీ కూడా యుటిలిటీ బిల్ పేమెంట్స్ కిందకొస్తాయి.
దీంట్లో మనకు క్యాష్ బ్యాక్స్ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు. ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అయితే మనకు ఒక్క రూపాయి కూడా దీంట్లో ఇవ్వదు. సో, ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. మీరు యుటిలిటీ బిల్ పేమెంట్స్ కోసం స్పెషల్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే వేరే క్రెడిట్ కార్డ్స్ మూవ్ అవ్వడం బెటర్. హెచ్‌డీఎఫ్‌సీ, స్విగ్గీ క్రెడిట్ కార్డ్ అయితే మనకు 1% అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఎటువంటి లిమిటేషన్స్ లేవు. బట్ గుర్తుపెట్టుకోండి, యుటిలిటీ బిల్ పేమెంట్స్‌కి రీసెంట్ టైమ్స్‌లో డివాల్యుయేషన్ అయితే జరిగింది. ప్రతి బ్యాంక్ కూడా మనకి యాక్సిస్ కావచ్చు, హెచ్‌డీఎఫ్‌సీ కావచ్చు, ఎస్‌బీఐ కావచ్చు, ఐసీఐసీఐ ఇలా ప్రతి బ్యాంక్ కూడా సమ్ లిమిటేషన్స్ అయితే మనకు లాంచ్ చేయడం జరిగింది. అది ఆల్మోస్ట్ మనకి 2024 మే నుంచే స్టార్ట్ అయిపోయింది భయ్యా. మీరు కావాలంటే నా ఓల్డ్ వీడియోస్ చూసుకోవచ్చు. డివాల్యుయేషన్ ఇలా స్టార్ట్ అని చెప్పి. యుటిలిటీ బిల్ పేమెంట్స్ ఒక 10,000 తర్వాత 20,000, 50,000 ఇలా లిమిటేషన్స్ అయితే పెట్టారు. అంతవరకు మనకి ఫ్రీగా ఉంటాయి. దాని తర్వాత మనకి 1% చార్జ్ చేస్తే పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో వెళ్లి యుటిలిటీ బిల్ పేమెంట్స్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ జాగ్రత్తగా ఒకసారి గమనించండి. ఇక హెచ్ఎస్‌బీసీ లైవ్ ప్లస్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మనకు 1.5% ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ లిమిటేషన్స్ ఏం లేవు. కానీ ఇక్కడ కొన్ని ఎక్స్‌క్లూడెడ్ కేటగరీస్ ఉన్నాయి. లైక్ వాటరు, గ్యాసు, శానిటరీ, ఎలక్ట్రిసిటీ ఈ 4 కేటగరీస్‌లో కూడా మనం క్యాష్ బ్యాక్‌ని పొందలేము. కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ కూడా పెద్ద యుటిలిటీ బిల్ పేమెంట్స్‌కి మన పెద్ద పనికిరాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్పెషల్‌గా మనం దేనికి బిల్ పే చేస్తున్నామో అవన్నీ గుర్తుపెట్టుకొని మరి ఇక్కడ క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీన్ని మినహాయించినట్టయితే ఫైనల్‌గా ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ ఎస్పెషల్లీ ఫర్ యుటిలిటీ బిల్ పేమెంట్స్ కోసమే భయ్యా. ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ఉంది కదా! సో, ఎయిర్టెల్ కస్టమర్స్ దాని గురించి బాగా తెలిసే ఉంటుంది. మరి ఆ అప్లికేషన్‌లో గనక మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని బిల్ పేమెంట్ చేస్తారంటే లైక్ ఎయిర్టెల్ ప్రొడక్ట్స్, ఎయిర్టెల్ డీటీహెచ్, ఎయిర్టెల్ మొబైల్ సో, ఇటువంటివి. వాటికి ఒక 25% వరకు మీకు క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అది కూడా మంత్లీ ఒక ₹250 అయితే దానికి లిమిట్ పెట్టారు. ఇక అదర్ కేటగరీస్ 10% వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అంటే గ్యాస్ బుకింగ్ కావచ్చు, లేదంటే డీటీహెచ్ కావచ్చు, అదర్ మొబైల్ రీచార్జ్ కావచ్చు. ఇటువంటివి ఉంటాయి కదా! ఇన్స్యూరెన్స్ ప్రీమియం. వీటన్నిటికి మీరు పే చేసుకున్నారంటే ఒక 10% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అది కూడా మాక్సిమం ఒక ₹250. ఓవరాల్‌గా యుటిలిటీ బిల్ పేమెంట్స్ మీద ఎయిర్టెల్ కస్టమర్స్‌కి అయితే ఒక ₹250 అదర్ కస్టమర్స్‌కి అయితే ఒక ₹250 అదర్ పేమెంట్స్ చేసుకున్నట్టయితే. ఓవరాల్‌గా ఒక ₹500 మంత్లీ మీరు ఈ ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ద్వారా యుటిలిటీ బిల్ పేమెంట్స్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీరు పెట్రోల్ బంక్‌లో వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా మీరు ఫ్యూయల్ పర్చేజ్ చేశారంటే లైక్ పెట్రోల్, డీజిల్, లూబ్రికెంట్ ఆయిల్ ఏదైనా కావచ్చు. పర్చేజ్ చేసిన తర్వాత ₹100కి ఒక రూపాయి ఎక్స్ట్రాగా తీసుకుంటారు. అది ఫ్యూయల్ సర్చార్జ్. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది అది. మరి దాన్ని వేవ్ ఆఫ్ చేసుకోవడానికి కేవలం క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ మాత్రమే 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఇస్తుంది. అది కూడా మాక్సిమం ఒక ₹100 వరకు మీరు వేవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీరు 500 నుంచి స్టార్ట్ చేసుకొని ఒక 3,000 మధ్యలో ఎప్పుడైతే ఈ పేమెంట్ అయితే చేస్తారో ఈ కార్డ్ యూజ్ చేసుకొని అప్పుడు మాత్రమే ఒక ₹100 వరకు మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఏ క్రెడిట్ కార్డ్ కూడా ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ స్పెషల్‌గా మనకి ప్రొవైడ్ చేయట్లేదు. ఇక దీని తర్వాత డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంచ్ యాక్సెస్ గురించి అయితే తప్పనిసరిగా మాట్లాడాలి. ఈ విషయంలో మనకి ఈ ఫస్ట్ 2 క్రెడిట్ కార్డ్స్ అంటే ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, లేదంటే హెచ్‌డీఎఫ్‌సీ స్విగ్గీ క్రెడిట్ కార్డ్ కావచ్చు, ఎటువంటి లాంచ్ యాక్సెస్ ప్రొవైడ్ చేయట్లేదు. ఇక రిమైనింగ్ హెచ్ఎస్‌బీసీ లైవ్ ప్లస్ క్రెడిట్ కార్డ్ ఒక 4 డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంచ్ యాక్సెస్ పర్ ఇయర్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే క్వార్టర్‌కి ఒకటి చొప్పున ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కూడా క్వార్టర్‌కి ఒకటి చొప్పున సంవత్సరం 4 ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌లో యాస్ పర్ ది యాక్సెస్ క్రెడిట్ కార్డ్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ 3 నెలలకోసారి ₹50,000 మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే నెక్స్ట్ క్వార్టర్‌లో మీరు ఈ లాంచ్ యాక్సెస్ పొందడానికి అర్హులనమాట. మరి అలా లేకపోయినట్టయితే ఆ 50,000 మీరు ఈ క్రెడిట్ కార్డ్ మీద స్పెండ్ చేయకపోయినట్టయితే మీకు ఈ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ ఫ్రీగా అయితే లేదా కాంప్లిమెంటరీగా అయితే రావు భయ్యా. ఇక నెక్స్ట్ మనకి ఫీ స్ట్రక్చర్ గురించి మాట్లాడదాం. ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ మనకందరికీ తెలిసిందే. ఇక్కడ 999 ప్లస్ జీఎస్టీ చార్జెస్ అప్లికబుల్ అయితే ఆల్మోస్ట్ ఒక 1180 దాకా పర్ ఇయర్ చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇది జాయినింగ్ ఫీ తర్వాత యాన్యువల్ ఫీ రెండిటికి అప్లికబుల్ అవుతుంది భయ్యా. జాయినింగ్ ఫీ కట్టాల్సి ఉంటుంది. తర్వాత యాన్యువల్ కూడా మనకి ఇంతే ఫీ కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ 499 ప్లస్ చార్జెస్ ఉంటాయి. ఇది ఓవరాల్‌గా ఒక ₹590 అయితే ఓవరాల్‌గా చార్జెస్ కట్టాల్సి ఉంటుంది. ఇక హెచ్ఎస్‌బీసీ లైవ్ ప్లస్ క్రెడిట్ కార్డ్ కూడా మనకి 299 ప్లస్ జీఎస్టీ సేమ్ 1180 దాకా పడే అవకాశం ఉంది. ఇక ఫైనల్‌గా ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కూడా 500 ప్లస్ జీఎస్టీ ఓవరాల్‌గా ₹590 కట్టాల్సి ఉంటుంది. ఇక ఈ 4 క్రెడిట్ కార్డ్స్‌లో కూడా నెక్స్ట్ ఇయర్ ఫీ వేవ్ ఆఫ్ కావాలనుకున్నట్టయితే ఈ 4 క్రెడిట్ కార్డ్స్‌లో మీరు ప్రతి క్రెడిట్ కార్డ్‌లో ఒక ₹2,00,000 వరకు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరు దాన్ని స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం లోపల లేదంటే 12 మంత్స్ లోపల. అప్పుడు మాత్రమే నెక్స్ట్ ఇయర్ ఫీ మీకు వేవ్ ఆఫ్ అయిపోతుంది. ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్‌లో ₹1000 సేవ్ అవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ స్విగ్గీలో 500, హెచ్ఎస్‌బీసీ లైవ్ ప్లస్ క్రెడిట్ కార్డ్‌లో ₹1000 అలాగే ఫైనల్‌గా ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ₹500 సేవ్ అవ్వాలి. ఇవన్నీ అనుకున్నట్టయితే ప్రతి క్రెడిట్ కార్డ్‌లో 2,00,000 మీరు తప్పనిసరిగా ఖర్చు పెట్టాలి. బట్ ఈ 2,00,000 కూడా మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఉన్నాయి భయ్యా. అదేంటంటే 2 ట్రాన్సాక్షన్ చేసుకున్నా మీరు జ్యువెలరీస్ కానీ సో ఇటువంటి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫర్ గవర్నమెంట్ సర్వీసెస్ ఇటువంటి దానికి కొన్ని మీరు యూజ్ చేశారంటే అలాగే ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ఏదైనా వస్తువు కొని దాన్ని ఈఎంఐలో కన్వర్ట్ చేసుకున్నారంటే అది కూడా మనకి ఈ స్పెండింగ్ కిందకి రాదు. సో ఒక్కొక్క క్రెడిట్ కార్డ్‌కి ఒక సినారియో అయితే ఉంది. ఈ అన్నిటికి అన్ని కండిషన్స్ వర్తించవు. అందుకే చెప్తున్నా. వాళ్ళకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఒకసారి ఈ కండిషన్ కోసమే మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే ఒకసారి చూసుకోవడం బెటర్. ఇక వెల్కమ్ బెనిఫిట్స్. జనరల్‌గా మనకి ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు
మనకి ఎటువంటి వెల్కమ్ బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేయదు. అదే మీరు ఎస్‌బీఐ యొక్క సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఒక రూ. 500 వరకు మీకు వోచర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా చెప్పట్లేదు ఎగ్జాక్ట్‌గా. కొన్నిసార్లు వీళ్ళు ఆఫర్స్ పెడతారు. కొన్నిసార్లు తీసేస్తారు భయ్యా. ఇక హెచ్‌డీఎఫ్‌సీ స్విగ్గీ క్రెడిట్ కార్డ్‌లో అయితే మనకి అమెజాన్ వర్త్ చేసేటువంటి రూ. 500 వర్త్ చేసే వోచర్ ప్రొవైడ్ చేస్తుంటారు. కొన్నిసార్లు అదే లైఫ్ టైమ్ ఫ్రీగా కూడా చాలా మందికి ప్రొవైడ్ చేస్తుంటారు. అది కూడా ఎగ్జాక్ట్‌గా చెప్పలేం. సో, ఆ లిమిటెడ్ ఆఫర్స్ ఉన్నప్పుడే మనం వెంటనే చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలి. కాబట్టి డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి కదా! మీకు కావాల్సిన క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకొని ఆఫర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక దాని తర్వాత మనకి హెచ్ఎస్‌బీసీ లైవ్ ప్లస్ క్రెడిట్ కార్డ్‌లో అయితే మనకు ఆఫర్ అయితే రన్ అవుతుంది. అదేంటంటే మీరు వితిన్ 30 డేస్ లోపల ఒక 20,000 గనుక స్పెండ్ చేశారంటే రూ. 1000 క్యాష్ బ్యాక్ అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇదైతే చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే రూ. 250 వర్త్ చేసేటువంటి వోచర్ అయితే అమెజాన్ వోచర్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మీరు కార్డ్ అప్లై చేసినట్టు వెంటనే వీడియో కేవైసీ కంప్లీట్ చేయగానే ఈ వోచర్ అయితే వస్తుందని చెప్తున్నారు భయ్య. ఇక ఇంకొకటి లిమిటెడ్ ఆఫర్ కింద మనకి మింత్రాలో 20% ఆఫర్ అయితే రన్ అవుతుంది. సో, అది ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేము అది. ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. ఇక ఫైనల్‌గా ఎయిర్టెల్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసినట్టు తర్వాత మనకి కార్డ్ వచ్చిన తర్వాత వితిన్ 30 డేస్ లోపల మీకు ఒక రూ. 500 వర్త్ చేసే అమెజాన్ వోచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా వితిన్ 30 డేస్ లోపల ఏదో ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వెల్కమ్ బెనిఫిట్స్ కానీ, వోచర్స్ కానీ మనకి అందుబాటులోకి వస్తాయి. ఇక దీని తర్వాత మనం ఎలిజిబిలిటీ గురించి అయితే మాట్లాడదాం. ఏ క్రెడిట్ కార్డ్ ఎవరికి ఎలిజిబుల్ అని చెప్పి. ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అయితే ఏజ్ ఇక్కడ మినిమమ్ 21 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది. సో, 18+ ఇయర్స్‌కి ఇదైతే అందుబాటులో లేదు భయ్యా. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు సాలరీడ్ పర్సనా, నాన్ సాలరీడ్ పర్సనా వీళ్ళకేం పెద్ద అవసరం లేదు. ఏదో ఒక స్టేబుల్ ఇన్‌కమ్ వచ్చినట్టయితే సరిపోతుంది. కొంతమందికి ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కింద మీరు ఎస్‌బీఐ అకౌంట్ కలిగి ఉన్నట్టయితే వాళ్ళకి ఈజీగా ఇచ్చేస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ నాకు కూడా అలానే వచ్చింది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఇక హెచ్‌డీఎఫ్‌సీ స్విగ్గీ క్రెడిట్ కార్డ్ అయితే ఇన్‌ఫాక్ట్ స్విగ్గీ అనే కాదు చాలా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్స్‌కి ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకే రకంగా ఉంటుంది. లైక్ 21 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది ఏజ్ అనేది. మీరు సాలరీడ్ పర్సన్ అయినట్టయితే ఒక 15,000 కంటే ఎక్కువ సాలరీ ఉంటే సరిపోతుంది. మీరు బిజినెస్ పర్సన్ అయినట్టయితే ఒక 6,00,000 ఐటీఆర్ బిల్ చూపించాల్సి ఉంటుంది. అవన్నీ నాకేం లేవు. నేను సాలరీడ్ పర్సన్ కాదు. అలాగని చెప్పి ఐటీఆర్ కూడా సబ్మిట్ చేయలేదు. అయినా కూడా మనకి హెచ్‌డీఎఫ్‌సీ సంబంధించి 3 క్రెడిట్ కార్డ్స్ అయితే వచ్చేసాయి. సో, అర్థమైంది కదా! వీళ్ళు కూడా సాలరీడ్స్‌కి, నాన్ సాలరీడ్ పర్సన్స్‌కి అందరూ కూడా ప్రొవైడ్ చేస్తారు. తర్వాత హెచ్ఎస్‌బీసీ లైవ్ ప్లస్ క్రెడిట్ కార్డ్‌లో కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ వీళ్ళు పెట్టారు. లైక్ సాలరీడ్ పర్సన్స్‌కే వీళ్ళు ఇస్తామంటున్నారు. మరి 4,00,000 వీళ్ళకి ఇన్‌కమ్ పర్ ఇయర్ చూపించాల్సి ఉంటుంది. అలాగే కొన్ని సిటీస్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తాము క్రెడిట్ కార్డ్ అంటున్నారు భయ్యా. మరి అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దాంతో పాటు ఇక్కడ ఏజ్ అనేది 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 65 మధ్యలో ఉంటే సరిపోతుంది అంటున్నారు. సో, 18 ఇయర్స్ క్రెడిట్ కార్డ్స్ మీకు కావాలనుకున్నట్టయితే మీరు హెచ్ఎస్‌బీసీ కానీ లేదంటే ఎయిర్టెల్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ కానీ తీసుకోవడం బెటర్. ఫైనల్‌గా ఎయిర్టెల్ కూడా మనకి 18 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ మధ్యలో ఉంటే సరిపోతుంది. ఇక దీన్ని కూడా సాలరీడ్స్‌కి, నాన్ సాలరీడ్ పర్సన్స్‌కి అందరూ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, ఓవరాల్‌గా ఇవన్నమాట ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి కంప్లీట్ ఫీచర్స్. సో, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటా. ఆన్‌లైన్ పర్పస్ కోసం ఎవరు తీసుకోవాలి, ఆఫ్‌లైన్ పర్పస్‌కి అయితే ఏ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే సో, అన్ని క్రెడిట్ కార్డ్స్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మరి ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్టయితే డెఫినిట్‌గా లైక్ ఇవ్వండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకున్నట్టయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.